సార్ నమస్తే సార్. ఓకే, వెల్కమ్. సార్ మీ పేరు? నా పేరు జేవి. జేవి గారు ఏం చేస్తూ ఉంటారు? మేము ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ఓకే సార్, ఇప్పుడు మీరున్న సొసైటీలో సరౌండింగ్స్లో కానీ ఏదన్నా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లం మీకు ఐడెంటిఫైకి వచ్చిందా? గవర్నమెంట్ ఈ ప్రాబ్లం రెక్టిఫై చేస్తే జనాలకి ఉపయోగకరంగా ఉంటుంది అని మీకు ఏ ప్రాబ్లం అయినా అనిపించిందా? మాకు ఇక్కడ అపార్ట్మెంట్ ఎదురులో అన్ని ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, ఎక్కువ పర్సెంట్ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. మా రూట్లో ఒకే ఒక అపార్ట్మెంట్, ఆ అపార్ట్మెంట్కి ఎదురులో అన్ని ఖాళీ ప్లేస్లు. ఆ చెరువులాగా తలపిస్తున్నాయి. చెరువులాగా వర్షాలు పడితే చెరువు కుంటల్లాగా ఉంటున్నాయి, దోమలు విపరీతంగా ఉంటున్నాయి. అక్కడికి నేను ఇన్స్పెక్టర్తో చెప్పా, ఒకసారి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చా, పేపర్లో కూడా పబ్లిష్ చేయించా. వాళ్ళ స్పందన లేదు. వాళ్ళు బోర్డులు పెట్టి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నా. వాళ్ళు ఎలాంటి స్పందన కరువు అయిపోయింది. ఎందుకు కమిషనర్ దృష్టికి తీసుకెళ్దామని పొద్దున ఆలోచించా. ఇప్పుడు అంటే వర్షాకాలం పోయింది కదా, కుంటలన్నీ ఎండిపోయినాయి, ఆ ఖాళీ ప్లేసులు మొత్తం ఎండిపోయినాయి. సో ఇప్పుడు చెప్పాను, వాళ్ళు పంపించిన ఉపయోగం లేదు అని చెప్పని నేను గుర్తురాయా. ఇంకా నెక్స్ట్ వాట్ ఇస్ యువర్ సార్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పాలన నాట్ ఓన్లీ ఆంధ్ర బట్ ఆల్సో ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్ త్రూ అవుట్ ఇండియా, నాట్ ఇండియా, త్రూ అవుట్ వరల్డ్ ఆఫ్ ద బెస్ట్ CM, one of the best CM. He is most confident person. He is doing anything. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మీద బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి నాయకుడు ఇంకా 10 సంవత్సరాల పాటు భగవంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తి చల్లగా రక్షించాలి. సార్ సూపర్ 6 అని చెప్పి 6 చెప్పారు కదా, ఈ 6 ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేయగలరా? సూపర్ 6 247 230 సూపర్ 6 అర్థం కాలేదు తల్లి. సూపర్ 6 అని ఒక హామీ ఇచ్చారు కదా, 6 పథకాలు. ఎవరైనా పిల్ల చల్లకుండా సూపర్ 6 అనే మాట అర్థం కాలేదురా. సూపర్ 6 99.5. అసలు నీకు అక్కడ చెప్పిన వాగ్దానాల్లో ఎక్కడ లూటరా నీడు, ఎక్కడ రాజీ పడ్డావు. దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడే ప్రశ్నే లేదు. సాధ్యమైనంత వరకు రాష్ట్రాన్ని అత్తలాకుత్తలం చేశారు జగన్. రాష్ట్రాన్ని ఎక్కడ పోయినా తాకట్టు రూపాయి పెట్టి పరిస్థితి అవ్వట్లేదు. తాకట్టు పెట్టి ఉన్న ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టాడు. ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో మోడీ అనుకూలంగా ఉండబట్టి నీకు ప్రభుత్వం నడుస్తుంది, కానీ మోడీ అనుకూలం లేకపోతే కుక్కర్ని చింపినా ఇస్తర్లాగా తయారయ్యేది. ఎవడు బాగు చేయలేడు. ఈ రాష్ట్రాన్ని అంత నాశనం చేసి పెట్టారు. అన్నీ సర్వం దోచుకున్నారు. ప్రైవేట్ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు అన్నీ కబ్జా చేశారు. మట్టి, మైనింగ్ అన్ని వ్యవస్థ మొత్తం నాశనం చేసినాక రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారు? దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే నీకు ఎవడిస్తారు? ఏ ఊడు ఇచ్చే అవకాశం లేదు అని చంద్రబాబు యొక్క సమర్థత, ఆయన యొక్క చేయగలడని నమ్మకంతో ప్రపంచ బ్యాంకు కానీ అన్నీ ముందుకు వచ్చాయి. సో ఆయన చేయగల సమర్థుడు, చేస్తారు కూడా. సూపర్ 6 అనేది ఆయన దృష్టిలో అది చిన్న విషయం. అది చాలా వెరీ వెరీ స్మాల్ ప్రాజెక్ట్. అది పోలవరం ప్రాజెక్టు ప్లస్ అమరావతి, ఈ రెండు మెయిన్ కాన్సెప్ట్ ఆయనకి. పోలవరము ప్లస్ అమరావతి, ఆ 2 కాన్సెప్ట్ పూర్తి చేయాలని తలుపుతున్నాడు. ఈ పిచ్చి 5 లెక్కలేదు కదా ఆయనకి. ఏ విధంగానే పూర్తి చేస్తారు, దాని గురించి నో డౌట్ ఎట్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు మోహన్ రావు గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అమ్మా. రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ చూస్తున్నట్లయితే ట్యాక్సేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు గవర్నమెంట్లో? బాగానే ఉందమ్మా, బాగానే ఉంది, పర్లేదు, మీకు ఫ్లెక్సిబుల్? ఓకే, బ్రహ్మాండంగా ఉంది. సార్ మీరు మీ ఏరియాలో కానీ లేదా మీరు తిరుగుతున్న సొసైటీలో కానీ, అమ్మ నాకు ఈ ప్రాబ్లము నాకు ఐడెంటిఫై అవుతుంది, ఇది రెక్టిఫై అయితే బాగుంటుంది ఇప్పుడున్న సొసైటీ అని ఏమన్నా ప్రాబ్లం కనిపించిందా? ఓకేనమ్మా. ఇప్పుడు ఎస్వెన్ కాలనీలో ఫ్రెష్ వాటర్ వదులుతారు, మంచినీళ్ళు. అది ఏం చేస్తున్నారంటే ఏకున్నారు 2 గంటలకు వదులుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటర్ వదిలిన తర్వాత మోటార్ ఆన్ చేసుకొని నిద్రపోయినప్పుడు వాటర్ తెల్లాళ్ళు చాలా ప్లాట్లో పోతున్నాయి. మేమేం చేసామంటే దాన్ని మార్చమని అడిగాం. అంటే పొద్దున్నే 5 గంటలకు కానీ ఆ తర్వాత మార్చమని అడిగిన తర్వాత ఇంతవరకు మార్చాలి. దానికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చామమ్మా. అది వాటర్ వేస్ట్ అవుతుంది. అందువల్ల మేము మున్సిపాలిటీ కూడా రిక్విజేషన్ సబ్మిట్ చేసాం. అది ఒక్కటి కొద్దిగా మార్పిస్తే, పగల మార్పిస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే వాటర్ నిద్రపోయినప్పుడు వేస్ట్ అవుతుంది కదా, మన వాటర్ దొరకదు గుంటూరులో. అది ఇంతకుముందు కూడా కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. పోయిన కమిషనర్ మార్చారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు యాజ్ యూజువల్ 2:30కే ఏం వేస్తున్నారు. అది కొంచెం మారిస్తే బాగుంటుందమ్మా. వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. దానికోసం ఏం లేదు. ఓకే సార్. ఇంకా మీరు ఇప్పుడున్న ప్రస్తుతం పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందమ్మా, చాలా బాగుందమ్మా. అన్ని రంగాలు చాలా బాగుంది. మన లోకేష్ గారు వాట్సాప్ పెట్టాడు, చాలా బాగుందమ్మా పాలన. లేటెస్ట్ టెక్నాలజీస్ మొత్తం వస్తున్నాయి ఇప్పుడు, వాటిని ఉపయోగించుకుంటున్నాం.
సార్ సూపర్ 6 ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతాయా? ఖచ్చితంగా అవుతాయమ్మా. సూపర్ 6 అంటే ఇంతకుముందు డిస్ట్రక్షన్ అయింది, అది మొత్తం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా దాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కావాలంటే కాదు కదమ్మా, అందుకని చేస్తారు డెఫినెట్గా. మనకు అవసరం, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి, చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక పాయింట్ అమ్మా, ఇప్పుడు ఇక్కడ గుజ్జనగూడ సెంటర్లో ఆ మూల మీద మేము సిగ్నల్స్ గురించి రిప్రజెంటేషన్ చేసామమ్మా చాలాసార్లు. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అటు పట్టాపురం కానీ, ఇటు పలకలూరు కానీ, అటు విద్యానగర్ కానీ చాలా వస్తుంటే మేజర్ ప్రాబ్లమ్. చాలామంది పడుతున్నారు. మేము అందరం కలిసి కూడా రిప్రజెంటేషన్ పెట్టాం, కూర్చున్నాం అందరం కూడా, కానీ ఇంతవరకు దాని మీద యాక్షన్ కాలేదమ్మా. అది కూడా సిగ్నల్స్ పెడితే చాలా మంచిది, అది పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ. అదొక్కటి రిక్వెస్ట్ మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. ఓకే.